చేసిన ప్రాజెక్టే చేసుకొని మేము చేసిన ప్రాజెక్టు ద్వారానే కమిషన్లు దండుకుందామన్న ఆలోచనతోటి మీరు పనిచేసిరు తప్ప తెలంగాణను ఉద్ధరిద్దామని కానీ తెలంగాణకు మంచి చేద్దామని కానీ తెలంగాణ రైతాంగాన్ని సస్యశ్యామలం చేసి వాళ్ళ పంటలకు నీళ్ళు అందిద్దామన్న ఆలోచన మీకు లేనే లేదు. ఇవాళ కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తుండే ఆయన. మాకు 10 సంవత్సరాల పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులే మన మీద పెత్తనం చెలాయించిరని చెప్పి రాజకీయానికి అతీతంగా అందరం ఉద్యమం చేసినాము. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే 50 సంవత్సరాలలో తెలంగాణకు న్యాయం జరగలేదని. మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. వాళ్ళు అన్యాయం ఎందుకు చేసిరు అంటే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పాలించి కూడా అన్యాయం చేసిరు తెలంగాణకు. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ రోజున్న పరిస్థితిలో. మరి మనం అందరం ఆ రాజకీయాలకు అతీతంగా 32 మంది ఎంపీలు ఉంటే అలా పొన్నం ప్రభాకర్ గారు కన్వీనర్ గుండి కూడా మా ఎంపీలు అందరు పోయి గొడవ చేసి మరి 32 మందిలో స్ప్లిట్ అయ్యి మరీ పోరాటం చేసి రేయాల. సో మళ్ళీ మీరు 50 సంవత్సరాల కాంగ్రెస్ ముచ్చట చెప్పుకుంటా మా 10 సంవత్సరాల గురించి చెప్తామని చెప్పి మళ్ళీ సంవత్సరాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది రెండే. మీ 10 సంవత్సరాల పాలన, మా సంవత్సరంన్నర పాలన. ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను. మరి 10 సంవత్సరాలలో 299 టీఎంసీల నీళ్ళు ఎందుకు వాడుకోలేకపోయినాము? ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాను చెప్పండి. కృష్ణా మీద మీ దగ్గర చిత్తశుద్ధే ఉంటే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు మీరు ఖర్చు పెట్టుంటే దాంట్లో మీరు ఎంత తోసుకుర్రో ఎవరికి దేవునికి తెలుసు. మీకు నిజంగానే 8 లక్షల కోట్లల్లో ఈ మొత్తం 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటి దక్షిణ తెలంగాణలో. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇది దక్షిణ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయం. నేను మీ లెక్క గొప్పలు చెప్పుకోవట్లే, నీ లెక్క మీ బామర్ లెక్క. నేను ఒక సామాన్య స్పోక్స్ పర్సన్ నుంచి వాళ్ళ ఎంపీ అయినా నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసిన సబ్జెక్టు మీకు చెప్తున్నా. 299 టీఎంసీ మీద రేవంత్ రెడ్డి గారు 500 అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 550 అంటాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి 299 కూడా వాడుకునే పరిస్థితి చేయలేదు. మీరు 299 నుంచి 68% మన షేర్ని మనం తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదని చెప్తున్నా. ఇకపోతే గోదావరి మీద 968 టీఎంసీలు మన గోదావరి మీద ఉన్నాయి. మరి గోదావరి మీద 968 టీఎంసీలు ఉంటే 1486 ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిర్రు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు. మళ్ళీ మనం 10 ఏళ్ళ ముందుకు పోదాం. తెలంగాణకు 968 ఇచ్చిర్రు, 518 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు. మరి 968 అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమవుతున్నాయో వాటి మీదనైనా మనం ఏమన్నా మీరు కాళేశ్వరం కట్టిరు. ఎందుకంటే మొత్తం 968 వాడుకుందామని కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది. మీ 10 ఏళ్ళల్లో ఈ 968 వాడుకునే ప్రయత్నం చేసిర్రా? 968 టీఎంసీల గోదావరి జలాలను కూడా మీరు 10 ఏళ్ళల్లో వాడుకునే ప్రయత్నం చేయలేదు. కమిషన్ల మీద ఉన్న ఆలోచన కట్టే ప్రాజెక్టుల మీద లేకుండా ఈరోజు కాళేశ్వరం పరిస్థితి అట్లయిపోయింది. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్, ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. కాలువలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన కాలువలన్నీ తవ్వకుండా మీరు చేసిన కాళేశ్వరమే బ్రాండ్గా ఉండాలని, మీరు చేసిన కాళేశ్వరమే నడవాలని చెప్పి మొత్తం ఆర్థిక వనరులన్నీ తీసుకుపోయి దాని మీద పెట్టిర్రు, అన్ని ప్రజల్ని విస్మరించి. తీరా చూస్తే అది కుంగిపాయ. అంటే ఇరిగేషన్ గురించి పెద్ద నాలెడ్జ్, నువ్వు ఏదో పెద్ద సబ్జెక్ట్ చెప్పినప్పుడు రోజుకొకటి వచ్చి ముచ్చట చెప్తావు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కాళేశ్వరం గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇటు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్ట్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, తెలంగాణ ప్రజలకు 1,50,00,000 ఎకరాల సాగు నడుస్తుంది తెలంగాణలో. మనం రైతు బంధు వేసినప్పుడు మ్యాక్సిమం 1,50,00,000 ఎకరాలే సాగు నడుస్తుంది. తెలంగాణలో 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ యావరేజ్ చెప్తున్నాను నేను, ఇది పొలిటికల్ కాదు, ఇది జనరల్గా తెలంగాణ ప్రజలకు అవగాహన కోసం. 1,50,00,000 ఎకరాలకు మనకు కావాల్సిన నీళ్లు అప్రాక్సిమేట్లీ 1,500 to 1,600 టీఎంసీ వాటర్. అంటే ఇవాళ కాదు, రేపు భూమి అయితే పెరగదు కదా. 1,500 నుంచి 1,600 టీఎంసీల
నికర జలాలు తెలంగాణను బ్రహ్మాండంగా వ్యవసాయానికి పనికొస్తాయి. అది గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత సాగు నడుస్తుంది, కృష్ణా మీద ఎంత సాగు నడుస్తుంది, ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయి, ప్రతి ఎకరాకు ప్రతి సాగు చేసుకునే ఎకరాకు ఎంత నీళ్ళు అవసరం ఉందనేది చర్చ చేసుకుంటే బాగుంటుంది కదా. రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంది? ఇవాళ మొత్తం మనకున్న ఏరియాలో 1,50,00,000 ఎకరాలు సాగు నడిస్తే 1,500 నుంచి 1,600 టీఎంసీల నీళ్ళు అవసరము. అదర్ పర్పసెస్ డ్రింకింగ్ వాటర్ అన్ని కలిపితే 200-300 టీఎంసీలు అవసరం ఉంటుండొచ్చు, అది ఇంజనీర్లు చెప్తారు. సో మనకు కావాల్సింది దగ్గర 1900 నుంచి 2000 టీఎంసీలు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాల కోసం కూడా కావాల్సినటువంటి టీఎంసీ. మరి అది కృష్ణా మీద తీసుకుంటామా, గోదావరి మీద తీసుకుంటామా అని ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకుందామన్న ఆలోచన ఉండాలి. కానీ 10 ఏళ్ళ మీ పాలన దౌర్భాగ్య పాలన చేసి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు మనకు నీళ్ళ గురించి నాలెడ్జ్ లేకనే కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి తొడలు కొట్టుకునే కేసీఆర్ గారు ఏదో ముచ్చట చెప్తుంటే మన వాళ్ళు విన్నారు. నిజంగానే అన్యాయం అవుతున్నాం నీళ్ళల్లో. కేసీఆర్ చెప్పేది వాస్తవం, మనకి ఇష్టం లేదు, గోదావరి లేదు, ఆగమైపోతున్నాం, ఎండకపోతున్నాయి భూములు, ఇక మనం తెచ్చుకుంటే కేసీఆర్ గారిని అన్ని సమస్యల పరిష్కారమే తెచ్చుకుర్రు. మరి ఏం చేయలేదు మీరు 10 ఏళ్ళల్లో. డొల్లా కృష్ణాను డొల్లా చేసిర్రు. మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్లు 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని పిచ్చి మాటలు మాట్లాడింది మీ మామ. మీ అమ్మ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి ఆ గోదావరి నీళ్లకు గిన్ని నీళ్ళు వస్తుంటే మనం ఆ తెలుగు వాళ్ళం అన్నతమ్ములం కొట్టుకోవడం ఏంద్ర ఆయన, అవి వాడుకుంటే నీ అమ్మ బ్రహ్మాండంగా ఆంధ్ర అంతా తడిచిపోద్దని చెప్పి వచ్చిండు ఆడపోయి. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన స్కీమ్ దొరికిందని మొదలుపెట్టిరు. ఇక దొరికిండు రేవంత్ రెడ్డిని ఇరికిద్దాం. ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి తెలంగాణ ప్రజలకు మళ్ళీ కేసీఆర్ ఉంటేనే దేవుడు నాయన, అసలు మనం ఆంధ్రోలు మళ్ళీ వచ్చి ఇరికిరనే దరిద్రపు ఆలోచన మైండ్లో పెట్టుకొని ఈ డ్రైవ్ చేస్తా ఉన్నాం ఈ సిస్టమ్ని. మనకు రాజకీయాలు కాదు, తెచ్చుకున్నాం, పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ నీళ్ళ మీద ఏమాత్రం మనం జాస లేకుండా పరిపాలన అందించడం అనేది ఈరోజు మనం అసెంబ్లీలో చర్చ చేసుకోవాలి. మీ మామకు ఒకటి చెప్తున్నా లాస్ట్కు, మీ మామకు నువ్వు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఓ పని చేయరు. ఆ బిగ్ బాస్ ఏదో ఉంటుంది కదా, షో నడుస్తుందా, ఫామ్ హౌస్లో షో పెట్టించి మీ ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ వస్తే మీ మామ ఎట్లాగా అసెంబ్లీకి వస్తలేడు కదా, ఆ ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇచ్చి మీరు రారు అసెంబ్లీకి. 10 సంవత్సరాలు నమ్మకంతో కేసీఆర్ మీద ప్రజల అధికారంలోకి తెస్తే దాన్ని అనుభవించిండు. 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు 39 సీట్లు ఇచ్చిర్రు 2023లో. ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. ప్రతిపక్ష హోదా అంటే చిన్నదేం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే హోదా. ముఖ్యమంత్రికి ఎట్లా అనుభవించినవో సేమ్ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించి ప్రతిపక్ష హోదాను కూడా అంగీకరించి మరి అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా. చేసే ఓపిక లేదు. లేనప్పుడు కొడుక్కో అల్లునికో ఎవరికో ఇవ్వాలి. ఇచ్చి మరి ఎట్లా బిహేవ్ చేయాలనో కూడా నేర్పించాలి. ఇలా బిహేవియర్ రాదు, చిల్లర బల్లర మాటలు. ఇలా అసెంబ్లీని ఆపేది మేము కాదు. అసెంబ్లీలో మీరు చిల్లర మాటలు మంత్రుల్ని తిట్టి, ముఖ్యమంత్రిని తిట్టి, స్పీకర్ దళితుడని దళితుల్ని అవహేళన చేసి మీరు అసెంబ్లీని రచ్చరచ్చ చేసి బయటకు వచ్చి గగ్గోలు పెడుతుంటారు ఆ మీడియా పాయింట్ దగ్గర. జబ్బా చూసిర్రా, అసెంబ్లీ మూసేసిర్రు. మీరు చేసిన చిల్లరి హరకత్లు బ్రహ్మాండంగా 70 mm చూపిస్తాం, రారే మీరు ఎట్ట చేస్తుర్రు. మీరు వచ్చి క్లియర్గా మీ 10 ఏళ్ళ సంసారంలో ఈ రాష్ట్రాన్ని ఎట్ట దోసుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎట్లా మురికి కూపంలోకి తోసిపోయిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పండి. నిజంగానే నయా పైసా ఇయ్యండి. నిన్న 22,000 కోట్ల ఎంతో ఉండే అది ఆర్టికల్. 22,000 కోట్లు, 22 కోట్లు దీని మీద 300 కోట్లు, 250 244 కోట్లు ఏదో ఫిగర్ ఇచ్చిండి నిన్న. గుడ్ గవర్నెన్స్ ఆయన పద్మనాభరెడ్డి గారు. మరి వాళ్ళైతే రాజకీయ నాయకులు కాదు కదా, వాస్తవంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోబడ్డదో. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల పని అయిపోయిందా చెప్పినా, నిధులు చూసిరు కదా ఎట్లా దోచుకుర్రు. కాళేశ్వరం పేరు మీద, దీని పేరు మీద 8 లక్షల కోట్లు అప్పు చేసి నిధులు దోచుకోపోయారా. ఇక నియామకాల విషయానికి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రతి ఎన్ని సంవత్సరాలు ఈరోజు మా మీద ఛాలెంజ్ చేస్తున్నారు. మేము 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తే మా మీద ఛాలెంజ్ చేస్తున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు 60,000 సంవత్సరానికి ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు పెట్టుంటే ఇవాళ అసలు ఎవరు కూడా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండకపోదురు. అందరూ ఇవాళ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ల దిల్సుకున్నారు ఆ ట్యుటోరియల్ సెంటర్లో చుట్టూ తల్లిదండ్రులు అప్లపాలైపోయి ఇంకా చదువుతూనే ఉండే పరిస్థితి ఉండకపోయి ఇప్పటికి అందరూ పట్టాలు ఎక్కి ఉద్యోగాలు చేసి ఆఖరికి ఒక ఇంక్రిమెంటును ఒక ప్రమోషన్ కూడా వచ్చేది. మీరు చేసిన దరిద్ర పాలన, మీరు చేసినటువంటి ఫామ్ హౌస్ పాలన, ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చొని చేసిన పాలన వల్లనే ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం తుంగలోకి దొక్కిర్రు. మీరు అసెంబ్లీకి రావాలి, వాస్తవాలు మాట్లాడాలి, చిల్లర బల్లర మాటలు మాట్లాడకుండా అవసరమైతే మీ మామగారిని తీసుకురారి. మీ మామగారు రాకపోతే మీరు హరీష్ రావు గారు వెళ్ళి ఆ బిగ్ ఏదో ఉంది కదా షో, బిగ్ బాస్ షో లెక్క మీరు ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ మామను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో చేసుకొని ఒకళ్ళు దాన్ని ఆ హోదాను తెచ్చుకొని అసెంబ్లీకి రారి, లేదా మామను బట్లాడుకొని తీసుకొని రారు. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిండు, అన్యాయం అయిపోతాయి. ఆ పుస్తకాలు చదువుకున్న పుస్తకాల నాలెడ్జ్ మరి తెలంగాణ ప్రజలకు అందాలి కదా. ఇంట్లో పండుకుంటే ఎట్ట తెలుస్తుంది ఏం సబ్జెక్టు నేర్చుకుండో? మరి సబ్జెక్ట్ ఉన్న ఆయన బయటకు వచ్చి సబ్జెక్టు మాట్లాడాలి. మరి ఆయన చేసిన పాలనలో మరి నిజంగానే ఈరోజు ఈ ఎన్జిఓ సంస్థలు కేసులు వేస్తున్నాయి. ఈరోజు ఘోష్ కమిటీ వచ్చి కాళేశ్వరం మీద చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, నిరుద్యోగుల పరిస్థితులు, 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు ఎగ్గొట్టిపోయినావు. నీ హయాంలో పనులు చేయించుకొని చిల్లర బల్లర మాటలు చెప్పి అందరికీ ఏదో చేస్తున్నట్టు ఉపాయం చేసి ఇవన్నీ లెక్కలేని పంచాయతీలు చేసిపోయినావు కదా. ఏ శాఖ తెరిచినా ఆ శాఖల డొల్ల పెట్టిపోతివి. 6 నెలలు పట్టింది మాకు ఆయన కాగితాలు ఎత్తికేసరికి ఏడేడ పెట్టిపోయిండు పొక్కలు. 6 నెలలు పట్టింది. Subscribe us and press the bell icon for more interesting updates.